మాస్ మూవీస్ కానీ, మాస్ మూవీ ఎలివేషన్స్ కానీ, హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ, ఇట్లాంటివన్నిటి గురించి మనం మాట్లాడితే ఒక డైరెక్టర్ పక్కా గుర్తుకొస్తాడు, అతని పూరి జగన్నాథ్. తిన తీసిన సినిమాలు అన్నీ చూసుకుంటే ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ హీరో క్యారెక్టరైజేషన్స్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి, బిజినెస్ మ్యాన్, టెంపర్, బుజ్జిగాడు, ఇంట్లో హీరోలను చూసుకోండి, అందరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు కూడా మనకి ఇప్పటికి గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాబాయ్, పండుగాడు, బుజ్జిగాడు, టెంపర్ల దయ, ఇట్లా చాలా వాటిలలో మనం ఈజీ గుర్తుండిపోతాయి. తను తీసుకున్న సినిమాలు కానీ, తను తీసిన స్టైల్ కానీ అన్ని డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. ఒక్కొక్క హీరోకి తను ఇచ్చిన డైలాగ్స్ కూడా ఎవర్ గ్రీన్గా ఉండిపోతాయి. అట్లాంటి డైలాగ్స్ రాసింది. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? నువ్వెవరు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ముంబైని పోయించడానికి వచ్చాను. నువ్వడ్డా నేనా సాలే? కమిషనర్ కూతురు చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? సార్, ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? మట్టి అంట మట్టి. మరి మట్టే అయినప్పుడు ఉదయాన్నే లేచి స్నానాలు ఎందుకో? అలాగే వదిలేచ్చుగా. దానికి మళ్ళా రుద్దటాలు, యోగాలు, మెడిటేషన్లు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఒకటి మళ్ళా. తిప్పా షర్ట్ తిప్పుతా. పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను పోలీసు కాదు. నిన్ను రెండు పీకెళ్తా. ఇప్పుడు చెప్పు, కృష్ణారావుడా అప్పారావుడు ఏంది? అట్లాంటి డైరెక్టర్ ఇప్పుడు మనకి స్లమ్ డాగ్ 32 టెంపుల్ రోడ్ అని ట్రైలర్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. ట్రైలర్ కూడా బాగుంది. అండ్ ఇది టోటల్ ఎట్లా బ్యాక్డ్రాప్లో ఉందంటే, ఒక చిన్నపిల్లల ట్రాఫికింగ్, బిచ్చగాల ట్రాఫికింగ్ అట్లాంటి దాని నుంచి హీరో కాపాడడం, ఇట్లాంటి నేపథ్యంలో జరుగుతుంది. బట్ హోప్ ఇట్లాంటి డైరెక్టర్ మళ్ళీ కంబ్యాక్ చేయాలని చెప్పి డెఫినెట్గా అందరు అనుకుంటారు. ఎందుకంటే వీఆర్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ పూరి. తను రాసిన డైలాగ్స్ కానీ, సినిమాలు కానీ అట్లాంటి ఇంపాక్ట్ మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఉన్నాయి తను తీసిన దానిలో. బిజినెస్ మ్యాన్ 45 డేస్లో షూట్ కంప్లీట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఉంది. అది కూడా హిట్ అవ్వకపోవడం మామూలుగా కాదు. మళ్ళీ 45 డేస్లో షూట్ కంప్లీట్ చేసుకొని సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. మహేష్ లాంటి ఒక సాఫ్ట్ కార్నర్ అబ్బాయిని తీసుకొచ్చి మాఫియా డాన్ కింద తీసుకొచ్చి అది హిట్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. ఒకసారి తన సినిమా లిస్ట్ చూస్తే మనకి అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటాయి. వీ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పూరి నీడ్ టు కమ్ బ్యాక్. హోప్ స్లమ్ డాగ్ 32 టెంపుల్ రోడ్ ఇది అచీవ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవరైతే పూరి జగన్నాథ్ మూవీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారో ప్లీజ్ డూ కమెంట్.